హాయ్ ఫ్రెండ్స్, సీతా మహేష్ లెర్నింగ్ హోమ్‌కి స్వాగతం. టైం లేదు, ఏ టిఫిన్ చేయాలో తెలియడం లేదు అనుకుంటున్నారా? అయితే 10 నిమిషాల్లో రెడీ అయిపోయే టిఫిన్ చెప్తాను చూడండి. అదేనండి ముంత మసాలా. దీన్ని ఒక్కో ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు. మేమైతే పిడత కింద పప్పు లేదా ముంత మసాలా అంటాము. ఇదైతే టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా త్వరగా అయిపోతుంది కూడా. ఇది టిఫిన్ లాగానే కాదు, స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక టమోటా, గుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఆకులుగా వేయొచ్చు మీ ఇష్టం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఆ బౌల్‌లో వేసుకోవాలి. బౌల్ అనేది కొంచెం పెద్దదే తీసుకోండి. అన్నీ వేసి కలపడానికి ఈజీగా ఉంటుంది. మరమరాలు వేసినప్పుడు గిన్నె నిండిపోయినట్లుగా ఉంటుంది. కలపడానికి రాదు. అందుకని ఫ్రీగా కలపడానికి పెద్ద గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు, కారం ఒక స్పూను, సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత జీరా పౌడరు హాఫ్ స్పూను, ధనియా పౌడర్ హాఫ్ స్పూను, మిరియాల పొడి గూడా ఒక అర స్పూను చొప్పున ఈ 3 వేసి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటో తెలుసా? సాంబార్ పౌడర్. ఈ సాంబార్ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేయండి. ఈ పౌడర్‌లన్నీ వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత గరం మసాలా కూడా ఒక పావు స్పూన్ వేయండి. ఇప్పుడు ఈ పౌడర్‌లన్నీ వేసి కలిపిన తర్వాత ఆహ్, మొత్తం ఒకసారి పూర్తిగా కలపండి. ఇలా కలపడం వల్ల ఆనియన్‌లో ఉన్న వాటర్ కొంచెం బయటకొస్తుందనమాట. ఇప్పుడు ఇందులో సమోసా, బజ్జీ ఒక్కొక్కటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కలపండి. సమోసా, బజ్జీ వేయకపోయినా పర్లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేశాను. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్ మరమరాలు. ఇవి ప్యాకెట్‌లో సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఇవి ఒకసారి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే 3, 4 టైమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మరమరాలు 3, 4 కప్పులు తీసుకొని అందులో వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మరమరాలు కొంచెం సేపటికి ఆ చెమ్మ తగిలి చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు ఇంట్లో బూందీ ఉంటే గనక అదొక హాఫ్ కప్ వేసుకోండి. ఇంకొకటి హాఫ్ కప్ కార్న్ మిక్స్ వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు వేయించిన పల్లీలు కూడా అందులో వేసి కలపండి. ఇవన్నీ కూడా మరమరాలు వేసిన తర్వాత వేసుకుంటే మెత్తగా అవ్వకుండా క్రిప్సీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చివరగా ఒక నిమ్మ చెక్క రసం పిండి మొత్తం కలిసే వరకు బాగా కలపండి. ఇప్పుడే సాల్ట్ కూడా చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసి కలుపుకోవచ్చు. సాల్ట్ ఒకటేసారి వేయొద్దు. ఇప్పుడు మనం కలిపిన వాటిలన్నిట్లో కూడా సాల్ట్ ఉంటుంది గాబట్టి, కొంచెం తక్కువే వేసుకోవాలి. అప్పుడే సాల్ట్ ఎక్కువ అవ్వకుండా ఉంటదనమాట. ఇంకేముంది, టేస్టీ ముంత మసాలా రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చితే గనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోండి. ఆహా! ఏమి రుచి అనరా మైమరచి. థాంక్ యూ సో మచ్.